నిజామాబాద్లో డీసీసీబీలో తిరుగుబాటుకు తెరపడుతోంది. ఒంటెద్దు పోకడ్లకు పోయిన పోచారం భాస్కర్ రెడ్డి పదవికి ఎసురు పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత మారిన సమీకరణాల ప్రభావంతో అవిశ్వాసాలు రసవత్రంగా మారుతున్నాయి. మూకుమ్మడిగా డైరెక్టర్లు అవిశ్వాసానికి ముందుకు రావడంతో ప్రస్తుత చైర్మన్ భాస్కర్ రెడ్డి ముందస్తు రాజీనామాను డీసీఓకు సమర్పించినట్లు సమాచారం. అసలు డైరెక్టర్లు అవిశ్వాసానికి వెళ్లడానికి గల కారణాలేంటి? వాట్స్ ది స్టోరీ? జహీరాబాద్ లోక్సభ టికెట్ కోసం సర్వశక్తిలో ఒడ్డుతున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి ఒంటెద్దు పోకడలతో విసిగి వేసారిపోయిన డీసీసీబీ డైరెక్టర్లు తిరుగుబాటుకు దిగారు. పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం కోసం డైరెక్టర్లు నోటీసులిచ్చి అజ్ఞాతంలోకి వెళ్లారు. తొలుత 15 మంది డైరెక్టర్లు అజ్ఞాతంలోకి వెళ్లగా తాజాగా మంగళవారం మరో 2 సైతం అందుబాటులో లేకుండా పోయారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వీర విధేయుడే తిరుగుబాటుకు కథ నడుపుతున్నారని ప్రచారం కూడా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన డైరెక్టర్లే అవిశ్వాసానికి రావడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వచ్చే ఏడాది వరకు ఈ పాలక మండలి పదవీకాలం ఉన్నప్పటికీ అవిశ్వాసం తెరపైకి రావడంతో నిజామాబాద్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. డీసీసీబీ పాలక మండలిలో మొత్తం 20 మంది డైరెక్టర్లు ఉండగా తొలుత 15 మంది డైరెక్టర్లు రమేష్ రెడ్డి నేతృత్వంలో 3 రోజుల క్రితం అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. మరోవైపు తిరుగుబాటు బృందం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి టచ్లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం నోరు మెదపని డైరెక్టర్లు అధికారం పోయిన 100 రోజులకే తిరుగుబాటు జెండా ఎత్తడం పార్టీలో కలకలం రేపింది. అది కూడా జిల్లా పార్టీకి చెందిన పెద్ద దిక్కుగా ఉండే ప్రశాంత్ రెడ్డి విధేయుడే రంగంలోకి దిగి చైర్మన్పై తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవడం అందరినీ షాక్కు గురిచేస్తుంది. ఇక డీసీసీబీ చైర్మన్ పదవి వచ్చిన తర్వాత భాస్కర్ రెడ్డి డైరెక్టర్లకు కనీస మర్యాద ఇవ్వకపోగా వారికి అందుబాటులో కూడా లేరనే విమర్శలు ఉన్నాయి. తండ్రి ప్రభుత్వంలో కీలకంగా ఉండడంతోనే భాస్కర్ రెడ్డి వైఖరిపై నోరెత్తలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోవడంతో తిరుగుబాటు చేసి సులువుగా గద్దెదించాలని ఆలోచనతోనే అవిశ్వాసం కోసం మద్దతు కూడగొట్టినట్లుగా తెలుస్తుంది. తనయుడికి పదవి ముప్పు రావడంతో దిద్దుబాటు చర్యల కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు. డైరెక్టర్లను దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారంతా ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే అవిశ్వాస నోటీసుపై అధికారులు సైతం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తిరుగుబావుట వేసిన డైరెక్టర్లు సహకారం కోసం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ఆశ్రయించారు. దీంతో దారులన్నీ మూసుకుపోవడంతో దిక్కుతోచని స్థితిలో భాస్కర్ రెడ్డి రాజీనామాకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.